లాస్ట్లో చెప్తాను. మళ్ళీ ప్రకాశం డిస్ట్రిక్ట్ పెద్ద దోర్నాల ప్రెసిడెంట్ శిక్షావల్లేన గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. మరి శిక్షావల్లేన గారి గొప్పతనం అందరూ కూడా పిలవాలి. కర్నూలు నుంచి వెళ్తున్నప్పుడు ఘాట్ వస్తుంది, 60 కిలోమీటర్ ఘాట్. అలాగే పెద్ద దోర్నాల నుంచి శ్రీశైలం పోవాలంటే మళ్ళీ 60 కిలోమీటర్ ఘాట్ వస్తుంది. దాదాపు 120 కిలోమీటర్ ఘాట్. 120 కిలోమీటర్లో ఏ డ్రైవర్ కన్నా ఏదైనా ఇబ్బంది అయితే అన్నగారు పర్సనల్గా అతని బండి తీసుకుపోయి అతనికి హెల్ప్ చేసి అతను కష్టం దూరం చేస్తూ ఉంటాడు. యాత్రికుడికే కాదు ప్రయాణికుడికి కూడా ఎటువంటి ఇబ్బంది అయినా అన్ని విధంగా సాయం చేస్తుంటారు పెద్ద దూరాలు. ఇంకా ఇతని గొప్పతనం చెప్పాలేమంటే యూనియన్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే డ్రైవర్ కాలనీ కోసం 5 ఎకరాలు అప్పుడున్న గవర్నమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ 5 ఎకరాలు డ్రైవర్కి ఇచ్చింది. మరి ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఇవ్వలేదు, అక్కడే ఇచ్చిందంటే లీడర్ అన్న కానీ గొప్పతనం. రాజకీయ నాయకుడిని కలవని రోజంటూ లేదు. కలుస్తూ డ్రైవర్ల సంబంధం చేస్తూ మాకుగా ఊరికి దగ్గర డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలి. అలాగే మా పెద్ద దొంగలకి లారీకి ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలి. అలాగే ట్యాక్సీలకు ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలి. ఆటోలకు ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలి. అందరికీ స్టాండ్ ఏర్పాటు చేయాలన్నారు. అది కూడా అతి త్వరలో అయిపోతుంది. మరి ఇంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన శిక్షాని గారి అన్నగారికి మీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఉద్దేశించి 2 మాటలు చెప్పాలని. మీరు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఏం వచ్చి దీంట్లో వచ్చి ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే అన్నగారు రావడమే కాదు, అక్కడ చిన్న ఊరైనా దాదాపుగా 220 మంది సభ్యులు తీసుకుని ఐడి కార్డు తీసుకుంటారు. మరి ఇదంతా అతని గొప్పతనమే. పరిచయమైన కొద్ది వారాల్లోనే యూనియన్ స్టార్ట్ చేయడం, యూనియన్ రిజిస్టర్ చేయడం, అలాగే అనేకమైన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి సంవత్సరం అన్నగారు పెద్ద దొర్నాల్లో చాలా ఘనంగా డ్రైవర్ డే చేస్తూ ఉంటారు. మళ్ళీ ఈసారి కూడా డ్రైవర్ డేకి మీరు అందరూ కూడా తిరుపతి నుంచి కూడా రాండి. అన్నగారు ఏ విధంగా చేస్తారనేది మీకు కూడా తెలుసు. మళ్ళీ అన్నగారు తిరుపతి డ్రైవర్ సోదరులందరికీ నమస్తే చేస్తున్నాను. ఈరోజు ముందుకు రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ కూడా ఒక యూనియన్ ఏర్పాటు పడుతుంది అనేది చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా కొంతమంది అన్నలు, తమ్ముళ్ళు, నాన్నలు, బాబాయిలు ఇక్కడ కూడా నాకు ఏర్పాటు పడ్డారని చెప్పి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే దీంట్లో ముఖ్యంగా సొసైటీలో టిష్యూ పేపర్ కన్నా ఎక్కువ వాడేది ఎవరిని? సొసైటీలో టిష్యూ పేపర్ కన్నా ఎక్కువ వాడేది ఎవరిని? అది అందరికీ తెలిసిన వ్యక్తి మానవత. మన మంచితనం దీంట్లో మంచితనంలో ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అసలు ముఖ్యంగా నేను ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్లో రావడానికి కారణం ఏంటంటే దీంట్లో ఉన్న బలము, దీంట్లో ఉన్న సహకార్యం ఎలాంటిదంటే సాటి డ్రైవర్ అంబులెన్స్ అయినా రావడానికి లేట్ అయితేమో కానీ ఈ గ్రూప్లో, ఈ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ గ్రూప్లో ఎవరైనా అవతల డ్రైవర్ కష్టాల్లో ఉన్నాడు, బండి ఆగిపోయి ఉంది, వెహికల్ ఆగిపోయి ఉంది, ప్యాసింజర్లు ఆగిపోయి ఉన్నారని ఒక వాయిస్ మెసేజ్ పెట్టడం ఆలస్యం కానీ, అంబులెన్స్ రావడానికి కూడా ఆలస్యం ఉండదేమో కానీ సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ ప్రతి ఒక్కడు ఏ ఊరు అతను ఆ ఊరిలో అతను ఖచ్చితంగా హాజరైపోతాడు. ఈ గ్రూప్ చాలా 1-4 సార్లు అబ్జర్వ్ చేశాను. అన్వర్ భాయ్ గారు నన్ను ఫస్ట్ సారి కలిసి 2014లో కలిసి నన్ను ఇలా ఆత్మకూరులో నాకు స్పీచ్ చేయడం జరిగింది. దాని గురించి అయినా కానీ నేను ఇదే మందులే అన్నీ మామూలే అని చెప్పి కేర్లెస్గా తీసేసాను. అయినా కానీ అన్వర్ భాయ్ నన్ను వదలకుండా నాకు గ్రూప్లో అడ్మిట్ ఇచ్చాడు. అప్పుడు ఆ గ్రూప్లో అడ్మిట్ ఇచ్చినప్పుడు దాంట్లో వచ్చే మెసేజ్లను, దాంట్లో వచ్చే హెల్ప్లను చూసి అరే ఇది చాలా బాగుంది ఈ గ్రూప్, ప్రతి చోట ప్రతి విషయాల్లో ప్రతి డ్రైవర్ని ఉరుకుతా సహాయం చేస్తున్నారు.
ఇలాంటి యూనియన్ కూడా ఉందా అని చెప్పి అప్పుడు ఆలోచించుకున్నాను. సరే ఎలాగని చెప్పి మళ్ళీ నేను కర్నూలుకి వెళ్ళి అన్నవరం పోయి నిలవడం జరిగింది. అన్నవరం పోయి నేను కూడా ఖచ్చితంగా దీన్ని పగడ్బందీగా చేయాలనుకుంటున్నాను. ఈ నా యొక్క ధోరణాలు యూనియన్ని చాలా హైలైట్ చేయాలనుకుంటున్నాను. దానికి ప్రాసెస్ ఎలా అంటే అన్నవరం పోయి గారు చెప్పారు ఏమంటే నేను ఒక యూనియన్ స్టార్ట్ చేశాను. అప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాను. ఈరోజు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ తరఫు నుంచి నలుగురిలో పేరు రిజిస్టర్లు వచ్చినాయి. ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడు మనకు 5,000 ఎలా ఉంచాడో అలాగనే మన డ్రైవర్లలో కూడా వేరే వేరుగా ఉంటారు. మనము ఇక్కడైతే తిరుపతిలో ఎవరైతే డ్రైవర్ లీడర్గా ఉంటారో మంచితనానికి సహాయానికి సమర్థం అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది అటు ఇటు ఉంటారు. అందరినీ సర్టిఫికేట్ లీడర్. ఇది ముఖ్యంగా ఏం చెప్తున్నారంటే తిరుపతిలో కూడా మీరు ఒక యూనియన్ స్టార్ట్ చేశారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇక్కడికి రావడానికి నాకు అనుమతించిన అమర్పై గారికి ఈ యొక్క తిరుపతి యొక్క డ్రైవర్ అసోసియేషన్ అందరికీ పెద్దలకు అందరికీ నా యొక్క